Hello, welcome to KC Talks Career. We are back with another episode. మీ అందరూ అడుగుతున్న ఎపిసోడ్ ఆన్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ కెరియర్. ఈరోజు మనతో వంశీ పోపూరి గారు ఉన్నారు. హీ హోల్డ్స్ 17 years of experience working with different companies like Bank of America, JP Morgan, Newmark. He is currently working with Newmark. He holds exposure and in-depth knowledge and experience in like liquidity and treasury, financial planning, operations control, risk management, చాలా వాటిలలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే +2కి ఇంటర్మీడియట్కి ఎటువంటి బ్రాంచెస్ తీసుకోవాలి, అక్కడి నుంచి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సర్టిఫికేషన్ చేస్తే వాళ్ళ కెరియర్ ఎన్ని డిఫరెంట్ వేస్లో వెళ్తుంది, ఎక్కడ దీంట్లో ప్రోగ్రెషన్ ఉందా లేదా ఇటువంటి కెరియర్లో అన్న లాడ్ ఆఫ్ టాపిక్స్ గురించి ఇన్డెప్త్ డిస్కషన్ చేశామండి. మీకు లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ దొరుకుతాయి ఈ పాడ్కాస్ట్ వింటే కనుక. ఐ హోప్ ఇట్ విల్ బి రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. హే వంశీ, ఎలా ఉన్నారు? హాయ్ లక్ష్మి గారు, ఐఎమ్ సో గుడ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో మనం ఒక స్పెషల్ స్ట్రీమ్ గురించి డిస్కస్ చేయడానికి యాక్చువల్గా పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ అస్. ఓకే. ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఈ కెరియర్ సైడు వీ వుడ్ లైక్ టు హియర్ మోర్ ఫ్రమ్ యూ, మీ ఎక్స్పీరియన్స్ నుండి. ఓకే. సో మీకు టోటలీ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మీది టోటల్. రైట్. సో ఒక్కసారి 10th క్లాస్లో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ సైడ్ వెళ్ళొద్దు, సంబడీ హ్యాస్ టు ప్లాన్ దేర్ కెరియర్ ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అంటే అది +2 నుంచి ఒకసారి ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడ ఆప్షన్స్ ఏముంటాయి రెగ్యులర్గా తెలుసు, బట్ వీ విల్ స్టార్ట్ విత్ దట్. షూర్. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు మై కేస్, నేను ఇనిషియల్గా ఎంపీసీ నుంచే స్టార్ట్ చేశాను. బట్ మ్యాథ్స్ అంటే భయం ఉండి, ఫోబియా ఉండి మ్యాథ్స్ సైడ్ వెళ్ళకుండా ఎస్కేప్ చేద్దామని ఇంట్లో రిక్వెస్ట్ చేసి దెన్ ఆ ఎంపీసీని తప్పించుకుని మళ్ళీ ఎంఈసీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. స్టిల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఐ కంటిన్యూడ్. సో నేను ఎంఈసీ గ్రూప్ తీసుకున్నా అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. సో ఫైనాన్స్ సైడ్ నిజంగా ఎంఈసీలో మ్యాథ్ ఉండడం వల్ల నాకు కెరియర్లో చాలా ప్లస్ అయింది. ఆ మ్యాథ్ లేకపోతే కూడా చాలామంది కన్సిడర్ చేయరు కొన్ని రోల్స్కి. అండ్ ఆఫ్టర్ +2 ఐ కేమ్ టు హైదరాబాద్. మాది బేసిక్లీ విజయవాడ. సో హైదరాబాద్ వచ్చి నేను బీకామ్ ఆనర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. సో వేర్ ఇన్ దెర్ ఆర్ ఓన్లీ 10 or 12 colleges ఆఫరింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ బీకామ్ ఆనర్స్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పి విన్నాను అనమాట. నేను మా బ్రదర్ చెప్పారు బీకామ్ ఆనర్స్. వాట్ ఈస్ దిస్ బీకామ్లో? బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఆనర్స్ ఇలా డిఫరెంట్గా కాంబినేషన్? జనరల్ బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్ అండ్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి బీకామ్లో కొన్ని. సో ఉన్న వాటిల్లో ఆనర్స్ బెస్ట్ అని చెప్పి నేను విన్నా. ఫర్ దట్ యూ నీడ్ టు రైట్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అట్లా స్టార్ట్ అయింది నాది బీకామ్ ఆనర్స్. ఐఏఎంసీ డిగ్రీ కాలేజ్లో చేశాను. దట్ ఈస్ అ టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఎయిడెడ్ కాలేజ్ అనమాట. సో పోస్ట్ ఐఏఎంసీ వీ హ్యావ్ 6 more colleges, టాప్ కాలేజెస్ ఉన్నాయి. టుడే వీ హ్యావ్ 20+ colleges ఆఫరింగ్ ది సేమ్ ప్రోగ్రామ్. సో నా కెరియర్ అట్లా స్టార్ట్ అయింది. ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. బ్యాంక్ ఆఫ్ అమెరికాతో స్టార్ట్ అయ్యా నేను. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆఫర్ వచ్చింది. డెలాయిట్లో కూడా వచ్చింది, బట్ ఐ స్టార్టెడ్ విత్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇట్లా. ఓకే. ఓకే. సో వాట్ ఈజ్ ద డిఫరెన్స్ రెగ్యులర్ బీకామ్కి బీకామ్ ఆనర్స్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ బీకామ్లో అకౌంటింగ్, కామర్స్, ఫైనాన్స్ చెప్తారు. బీకామ్ ఆనర్స్లో ఏంటంటే ఎంబీఏలో ఉన్న ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ, బ్యాంకింగ్ సైడ్ కానీ, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట బీకామ్ ఆనర్స్లో. సో దట్ దెర్ ఆర్ ఒక 2-3 అడిషనల్ సబ్జెక్ట్స్ ఇందులో టీచ్ చేయడము ప్లస్ ఇన్ డెప్త్ టీచింగ్ ఉంటుంది. సో ఇది బెనిఫిట్. సో ఎంబీఏ చేయని వాళ్ళకి కూడా బీకామ్ ఆనర్స్ చేస్తే టు అన్ ఎక్స్టెంట్ కొన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఓకే. సో వీళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట నార్మల్ బీకామ్. ఓకే. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెక్టర్, బీకామ్ చేశాక దెన్ యూ సెడ్ యూ గాట్ యువర్ క్యాంపస్ ప్లేస్మెంట్ కదా. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే డిఫరెన్సెస్ ఏంటి? సో ఈరోజు ఎలా ఉందంటే మార్కెట్, బీకామ్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి జాయిన్ అయితే ఒక లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది.
సో ఎంబీఏ కానీ పీజీ కానీ ఉందంటే వాళ్ళ ప్యాకేజ్ వేరేలా ఉంటుంది. అంతే తప్ప వేరే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. అలా అని చెప్పి ఎంబీఏ చేయొద్దు పీజీ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, చేయాలి. ఎంబీఏ పీజీ చేస్తేనే ఎక్కువ వాల్యూ ఉంటుంది ఈ రోజున. బికాజ్ ఒక్కసారి బ్రేక్ వస్తే కెరియర్లో ఆ బ్రేక్ ఎంతవరకు వెళ్తుందో అనేది తెలియదు. ఓకే. తర్వాత కెరియర్లో గ్రో అవ్వాలంటే మీరు పీజీ చేశారా ఎంబీఏ చేశారా లేదా అనేది చాలా కన్సిడరేషన్లోకి వస్తుంది అనమాట. అది తీసుకున్న తర్వాతే ప్రమోషన్స్ అవి వర్క్ అవుతాయి. ఓకే. కానీ ఎంబీఏ చేసి ఆర్ పీజీ చేసి ముందుకెళ్తేనే కెరియర్ స్టార్ట్ చేస్తేనే మంచిదని నా పర్సెప్షన్. ఓకే. సో యాజ్ బీకామ్లో ఈ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ సైడ్ స్టార్ట్ చేయాలి కెరియర్ అనుకుంటే, ఇట్ కుడ్ బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ యాజ్ అన్ అండర్ గ్రాడ్ ఆల్సో. ఓకే. సో వాట్ ఆర్ ది అంటే ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఏముంటాయి జాబ్స్లో? అంటే స్టార్టింగ్ అకౌంటింగ్ ఉంది, ఫైనాన్స్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, ఇప్పుడు నార్మల్ బీపీఓస్ ఉన్నాయి. లైక్ ఇఫ్ యూఆర్ స్పెసిఫికలీ ఇంట్రెస్టెడ్ ఆన్ ఫైనాన్స్ ఫీల్డ్, ఎస్పెషలీ బీకామ్ ఆనర్స్ తీసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే సిఏ ఫౌండేషన్ రాసేసి ఇంటర్మీడియట్, చాలామంది బీకామ్ అయ్యేసరికే ఇంటర్మీడియట్ అయిపోయి ఫైనల్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఐసీడబ్ల్యూఏ, కొంతమంది సిఎస్ చేస్తారనమాట. సో నార్మల్ బీకామ్ చేసిన వాళ్ళు కూడా అంతే యాక్చువల్లీ. కానీ ఫైనాన్స్ ఫీల్డ్లోకి రావాలి అంటే ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ ఆబ్జెక్టివ్ టు గ్రో ఇన్ ఫైనాన్స్ ఫీల్డ్, యూ నీడ్ టు థింక్ అబౌట్ సిఎఫ్ఏ, సిపిఏ కానీ, సిఎంఏ కానీ, ఎఫ్ఆర్ఎం కానీ చాలా ఉన్నాయి. ఈ మధ్య ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద కూడా కొన్ని సర్టిఫికేషన్స్ వస్తున్నాయి బయట. సో ఇన్స్టిట్యూషనల్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్ ప్లానింగ్ లెవెల్ మీద కూడా బయట కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఒక అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా ఏం చేయాలి, స్టూడెంట్కి ఏం చేయాలని ఉందో ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఫీల్డ్, ఫైనాన్స్ ఫీల్డ్ మీద కోర్సెస్ ఏమున్నాయి చూసుకుని చేసుకోవచ్చు. ఓకే. మనకు తెలిసినవి సిఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, ఈ కంపెనీ సెక్రటరీస్ కానీ ఇవన్నీ నార్మలే. కానీ ఈ రోజున మనకి మార్కెట్లో ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. సో సంబడి లైక్ ఎవరైనా ట్రేడ్ సెటిల్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ ఎఫ్ఆర్ఎం చేస్తారు రిస్క్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే. అదే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలంటే సిఎఫ్ఏ చేస్తారు. ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో లెట్ స్టార్ట్ విత్ దిస్. యాజ్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఇక్కడ ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యారు. రైట్. వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? ఇఫ్ దే హ్యావ్ టు గెట్ దట్ కార్పొరేట్ జాబ్, టాప్ కంపెనీలో రావాలి అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ హ్యావ్ కమ్. రైట్. సో ఎటువంటి సర్టిఫికేషన్స్ చేస్తే బెనిఫిట్ ఉంది అండ్ ఆ శాలరీ అనేది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది వెన్ యూ డూ సర్టిఫికేషన్? రైట్. సో సర్టిఫికేషన్ బేస్ చేసుకుని జాబ్స్ ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేయొచ్చు. బట్ అగైన్ ప్యాకేజ్ అనేది, ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనేది డిపెండ్స్ ఆన్ ది ఎక్స్పీరియన్స్, స్కిల్, నీడ్ బేస్డ్. ఇప్పుడు నా టీంలో ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో ఐ నో వాట్ ఈస్ ద బడ్జెట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్టిఫికేషన్ నేను ఒక క్యాండిడేట్ని స్కిల్ బేస్డ్, ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ కన్సిడర్ చేస్తాను. సో ఆ బడ్జెట్ క్వశ్చన్ అనేది నాకు తెలుస్తుంది, ఎంత అడుగుతున్నారో ఎంతవరకు ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి బియాండ్ బడ్జెట్ వెళ్తే వెళ్ళి మాకు నిజంగా బాగా క్యాండిడేట్ నచ్చి ఇఫ్ హీ రియల్లీ ఫిట్స్ ది రోల్ అండ్ త్వరగా జాయిన్ అవుతున్నాడు అంటే కనుక డీవియేషన్ అప్రూవల్స్ తీసుకుని వెళ్ళి ముందుకెళ్ళి హైర్ చేస్తాం. ఓకే. సో సర్టిఫికేషన్ చేసినా కూడా కొంతమంది రోల్లోకి వచ్చిన తర్వాత బాగా పనిచేయరు. అవును. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగైన్ హౌ ఓపెన్ ద క్యాండిడేట్ ఈస్. క్యాండిడేట్ కనుక ఓపెన్గా ఉండి నేర్చుకోవడానికి రెడీగా ఉండి లైక్ సీనియర్స్ చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకుని పని చేస్తే లైక్ గ్రో అవుతారు. ఓకే. మనకి యూజువల్గా Tier 2, Tier 3 సిటీస్లో ఆర్ ఇట్ కుడ్ బి ద సినారియో ఇన్ Tier 1 సిటీస్ ఆల్సో దట్ కాలేజ్లో ఆ కాంటెంట్ అనేది సరిగ్గా టీచ్ చేయకపోవచ్చు. కరెక్ట్. సో అటువంటి సినారియోస్లో ఆర్ దేర్ ఎనీ అడిషనల్ ప్లాట్ఫామ్స్? ఇప్పుడు యూట్యూబ్లో చాలా కాంటెంట్ వచ్చింది. కరెక్ట్. ఆర్ ఎనీ అదర్ కాంటెంట్ వేర్ పీపుల్ క్యాన్ లెర్న్ బై ఇన్వెస్టింగ్ లెస్ మనీ, తక్కువ మనీ పెట్టేసుకొని ఈ కార్పొరేట్ లెవెల్ స్టాండర్డ్స్లో వాళ్ళు స్కిల్ గెయిన్ చేసి ఒక జాబ్ క్రాక్ చేయాలి అంటే వాట్ కుడ్ బి ది ఏరియాస్? సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లైక్ ఇప్పుడు అందరూ కూడా వెన్ దే ఆర్ జాబ్ రెడీ, లైక్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి దే విల్ స్టార్ట్ అప్డేటింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారు అండ్ నెట్వర్క్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు, రెజ్యూమెస్ పంపిస్తుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడే మనకి లింక్డ్ఇన్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో
ఏ ఫీల్డ్లో జాబ్ ట్రై చేస్తున్నారో కొంతమంది తెలివిగా ఆ ఫీల్డ్కి రిలేటెడ్ కోర్సెస్ చేసి పెట్టేసుకుంటారు ఆల్రెడీ. ఓకే. సో వాళ్ళు షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు లింక్డ్ఇన్లో, నాది ఈ కోర్స్ అయిపోయింది, ఈ కోర్స్ అయిపోయింది. మేము కూడా ఏంటంటే యాజ్ అ రిక్రూటర్ ఒక ప్రొఫైల్ చూస్తాం లింక్డ్ఇన్లో, చూసినప్పుడు తెలిసిపోతుంది యాక్టివిటీ, లైక్ ఏమన్నా సర్టిఫికేషన్స్ చేశాడా లేదా, ఇఫ్ ఈజ్ రియలీ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఊరికే నేమ్ చెక్ కోసం నా పోస్ట్ వెళ్ళాక చేశాడా అనేది కూడా తెలుస్తుంది. అవును. సో అది క్లియర్గా మేము చూసే అసెస్ చేస్తాం క్యాండిడేట్ని. ఉన్నాయి అంటే మనం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మనకి చాలా రకాల ఫ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మీరు యూట్యూబ్లో కూడా చాలామంది అడ్వర్టైజ్ చేస్తున్నారు, 299కి 599కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫైనాన్స్లో నిజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎంబీఏ చేసిన వాళ్ళకైతే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అవసరం లేదు, బికాజ్ ఇవన్నీ కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో కమ్యూనికేషన్, యాటిట్యూడ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఆటోమేటిక్గా జాబ్ వస్తే ఆటోమేటిక్గా స్కిల్ సెట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ దట్ యూ యూజ్, అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాట్ ఆర్ ది ట్రెండింగ్ అప్లికేషన్స్ దట్ ఆర్ రన్నింగ్? బికాజ్ ఏజ్ ఓల్డ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మనకి. అవి కాకుండా న్యూ టెక్నాలజీస్ ఏమొచ్చాయి, ఒక జాబ్ అప్లై చేసే ముందు వాళ్ళు ఆ టెక్నాలజీస్ నేర్చుకొని వస్తే ద స్కోప్ ఈజ్ హయ్యర్ కదా. సో అవి ఏం టూల్స్ నేర్చుకుంటే బెటర్ అని? మనకి ఫైనాన్స్ చూసుకుంటే మనకి ఎప్పటి నుంచో ఎస్ఏపీ కానీ ఒరాకిల్ కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ది సోర్స్ ఆఫ్ ది మదర్ డేటా కమింగ్ ఫ్రమ్ అనేది ఈ రెండింటి నుంచే, ఒరాకిల్ లేకపోతే ఈఆర్పి ప్రోగ్రామ్, ఎస్ఏపి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే డేటా మొత్తం వస్తుంది, మనం తయారు చేసిన రిపోర్ట్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ బేస్డ్. అండ్ ఇప్పుడు ఏంటంటే కరెంట్ ట్రెండింగ్ ఏంటంటే మనకి ట్యాబ్లో ఉంది. అవును. సో ట్యాబ్లో నేర్చుకుంటే రిపోర్టింగ్ టూల్ అనమాట ట్యాబ్లో. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. అలాగే పవర్ బిఐ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఐదర్ ఆఫ్ దిస్ ఆర్ బోత్ ఆఫ్ దట్. యూ టాకింగ్ ఫ్రమ్ ది యూజర్ ఫ్రంట్, ఎస్, నాట్ ఎట్ ద బ్యాక్, సాఫ్ట్వేర్ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏంటంటే రిపోర్టింగ్ సైడ్, ఫైనాన్స్ అంతా కూడా ఎక్కువ రిపోర్టింగ్ సైడే ఉంటుంది. సో పెద్ద పెద్ద స్టేక్ హోల్డర్స్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ అంతా చూస్తూ ఉంటారు ఈ రిపోర్ట్స్, మేము తయారు చేసి పంపించే రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రజెంటబుల్ ఫార్మాట్లో ఉండాలి. సో మనకి తయారు చేసిన రిపోర్ట్ మీద హోల్డ్ బాగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఫైనాన్స్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు డేటా పైన ఉన్న వాళ్ళకి. సో మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి డేటా వాళ్ళకి హోల్డ్ ఉండాలి. సో ఈ ట్యాబ్లు కానీ, పవర్ బిఐ కానీ, లేకపోతే మ్యాక్రోస్, ఎస్క్యూఎల్ నేర్చుకుని మ్యాక్రోస్ రాయడం కానీ, ఇవన్నీ తెలిస్తే సో డేటాతో స్టోరీ క్రియేట్ చేయడం వస్తుంది అనమాట. సో ఈ రోజున బయట మార్కెట్లో స్టోరీ టెల్లర్ ఎవరైతే, ఆ స్టోరీ టెల్లర్ ఆన్ ఫైనాన్స్ సైడ్, డేటా స్టోరీ టెల్లర్ కనుక ఆ స్కిల్ తెచ్చుకోగలిగితే దట్ ఈస్ కీ. అందరూ రిపోర్ట్స్ తయారు చేస్తారు, మాకు వెళ్ళగానే ఆర్గనైజేషన్లో ఎస్ఓపి ఉంటుంది, ఇక్కడ ఈ స్టెప్ ఫాలో అవ్వాలి, ఈ స్టెప్ ఫాలో అవ్వాలి, ఈ స్టెప్ ఫాలో అవ్వాలి, అది ఎవరైనా చేస్తారు. కానీ అదంతా చేసేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఎలా చదవాలి, అనాలిసిస్, అనలిటికల్ స్కిల్స్ అనేది కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ రిపోర్ట్ని ఎలా చదవాలి, ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది మనకి, సో తిరిగి మనం మేనేజ్మెంట్కి ఏం చెప్తున్నాం. కరెక్ట్. సో రిపోర్ట్స్ ఎందుకు అడుగుతారు మేనేజ్మెంట్ ఎందుకు అడుగుతుంది, ఇంతకు ముందు ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కంపారిజన్. అవును. ఆర్ లాస్ట్ 5 years ఎలా ఉంది, నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నాం. సో మేము చేసేది కూడా ఎఫ్పిఎనే, అదే ఫోర్కాస్టింగ్, బడ్జెటింగ్. సో బడ్జెట్ ఇస్తారు, ఈ బడ్జెట్ ఇలా ఉపయోగించాలి. యాక్చువల్స్ ఉంటాయి, యాక్చువల్స్ అంటే ఇప్పుడు ఇయర్ కరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. యాక్చువల్స్ బడ్జెట్తో మ్యాచ్ అవుతున్నాయా, మ్యాచ్ అవ్వట్లేదా, ఓకే ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, వేరియన్స్ ఎక్కడ వస్తుంది, ఓకే కరెక్షన్ లేదు. ఫోర్కాస్టింగ్ ఉంది, నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది, మార్కెట్ ట్రెండ్స్ ఏంటి. సో ఇయర్ బై ఇయర్ మారిపోతుంది మార్కెట్. సో 5 years ఫోర్కాస్టింగ్, 5 years బడ్జెటింగ్ ఉంటుంది. సో మేము మంత్ ఆన్ మంత్ అనాలిసిస్ చేయాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేయాలి, ఇయర్ ఆన్ ఇయర్ చేయాలి. సో ఇన్పుట్స్ వస్తూ హెవీ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో యాజ్ పర్ ది చేంజెస్ పని చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ట్యాబ్లు, పవర్ బిఐ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఫర్ రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్ అది బిఫోర్ జాబే రాదు కదా, అనలిటికల్ స్కిల్స్ అందరికీ ఉండదు. సో హౌ డు యూ పికప్ దోస్ స్కిల్స్? సింపుల్. ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తే ఏంటంటే తన యాటిట్యూడ్ ఎలా ఉంది, చెప్తే వింటాడా, నన్ను మాట్లాడినిస్తాడా. కొంతమంది ఉంటారు మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు
ఐ ఫీల్ లైక్ నేనే ఇంటర్వ్యూ ఇస్తున్నా ఈ అబ్బాయికి అన్నట్టు ఉంటుంది. మాట్లాడినవారు అలా కాదు, మాట్లాడాలి, క్రిస్ప్గా ఆన్సర్ చేసిన తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అండ్ తెలిసిపోతుంది మనకి వింటున్నాడా లేదా అని. అండ్ అంటే ఎనీ క్యాండిడేట్ షుడ్ బి అ గుడ్ లిసనర్ ఫస్ట్. సో వింటే ఎక్స్పెక్టేషన్ ఏంటనేది అర్థమవుతుంది. సో వినకపోతే ఏమవుతుందంటే తన సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పేస్తాడు నాకు, బట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ నేను ఎప్పుడు చెప్తా, నాకు టైం తక్కువ ఉంటుంది. అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఆఫీస్ కావచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అర్థం చేసుకునే క్యాండిడేట్స్ బాగా గ్రో అవుతారు 100%. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అర్థం అయితేనే క్లియర్గా మనం డెలివర్ చేయగలం. లైక్ మనకు తెలియకపోతే ఏం చేయాలనేది రోజు చేసి వెళ్ళిపోతాం కదా. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాస్ ఫస్ట్, దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్లీ. ఏంటి నా రోల్లో నేను రోజు చేసి వచ్చేది కాకుండా నేను ఇంకా అడిషనల్గా ఏం చేయగలను, అది నా జూనియర్స్కా, నా బాస్కా, నా టీమ్కా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక వర్టికల్ ఉంది కదా, ట్రెజరీ అండ్ లిక్విడిటీ అని. రైట్. హౌ డస్ దట్ కెరియర్ లుక్ లైక్? ఎక్కడి నుంచి యాజ్ అ ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలంటే ఎలా, ఆర్ సమ్ బేసిక్ ఎక్స్పోజర్ ఉండి దీంట్లోకి రావాలా? అది జనరల్గా ట్రెజరీలోకి తీసుకునే వాళ్ళని ట్రెజరీ సమ్మరీలోకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఫ్రెషర్స్కి వెరీ రేర్ కేస్, అన్లెస్ ఎంబీఏ సింబయాసిస్ నుంచో లేకపోతే మంచి బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి తీసుకొస్తే జేపీ మార్గన్ లాంటి కంపెనీస్, యాక్సెంచర్ లాంటి కంపెనీస్ ట్రెజరీలో వేస్తాయి. సో బాగా ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ క్యాండిడేట్ అంటే కనుక. సో నేను చెప్పాను కదా ఇప్పుడు అనలిటికల్ స్కిల్ చాలా ఉంది ఈ అబ్బాయికి, ఈస్ వెరీ గుడ్ ఎట్ రీడింగ్ ద డేటా అనుకుంటే అప్పుడు వేస్తారనమాట. సో ట్రెజరీ ఫంక్షన్ ఏంటంటే వెరీ కీ. అది బ్యాంక్స్కి హౌ ఇస్ ది ఓవరాల్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది బ్యాంక్ కానీ ఆర్గనైజేషన్ కానీ తెలుసుకోవడానికి స్ట్రెస్ టెస్టింగ్ ఉంటుంది. ఎవ్రీడే ఎంత మనీ అవుట్ఫ్లో ఉంది, ఎంత ఇన్ఫ్లో ఉంది. సో ఇప్పుడు యూఎస్లో ఏంటంటే కొన్ని నామ్స్ ఉన్నాయి, అవి బేజల్ నామ్స్ అవన్నీ మీట్ అవ్వాలి అన్ని బ్యాంక్స్ కూడా. సో దానికోసం ఈ లిక్విడిటీ ప్రాసెస్, మన లిక్విడిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు రోజు స్ట్రెస్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆ రేషియోస్ మీట్ అయితేనే బ్యాంక్ ఈజ్ సేఫ్. ఓకే. అందుకోసం సో దీంట్లో ఫ్రెషర్స్ని తీసుకోవడం తక్కువ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్ వర్కింగ్ ఇన్ ట్రెజరీ ఫంక్షన్, మెల్లగా స్టార్ట్ చేసి ఏదైనా బ్యాంక్ ఆఫ్ అమెరికానో, జేపీ మార్గనో, లేకపోతే సొసైటీ జనరల్ అలాంటి కంపెనీస్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 18 months 2 years ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఐజేపీస్. ఓకే. ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్. చాలా మందికి ఏంటంటే జాబ్ చేంజ్ కోసం చూస్తుంటారు. జాబ్ చేంజ్ అంటే బయటకు వెళ్ళిపోవాలని అర్థం కాదు. ఈ రోజుల్లో ఐజేపీస్ ఉన్నాయి, ఇంటర్నల్ జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో ఏమున్నాయి ఆపర్చునిటీస్ చూసుకోవాలి ఫస్ట్ చుట్టూతా. అది వదిలేసుకుని మనం సేమ్ ఫంక్షన్లో బయటకు వెళ్ళి చేసిన ఆర్ బయటకు వెళ్ళి వేరే ఫంక్షన్ చేసినా కూడా అది పెద్ద వర్కౌట్ అవుతుంది అనుకోని. ఎందుకంటే మనం ఒక 2 సంవత్సరాలు ఒక కంపెనీలో ఉన్నామంటే, టైం స్పెండ్ చేసామంటే వి గెయిన్డ్ ఎ లాట్. మనం గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, మనకు పేరు వస్తుంది, మనం ఏంటో మిగతా మేనేజర్స్కి తెలుస్తుంది. అండ్ సో ఆ ట్రస్ట్ బేసిస్ మీద కదా ఐజేపీ అనే ఫార్మాట్ క్లిక్ అయింది. సో ఇంటర్నల్గా ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఐజేపీ అని ఉన్నది. అవి తీసుకుని ఆపర్చునిటీస్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. దెర్ ఆర్ అదర్ ఏరియాస్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో కూడా అదర్ ఏరియాస్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాజ్ యూ సెడ్ మీరు ఆపరేషనల్ కంట్రోల్లో చేశారు. అవును. ఓకే. సో హౌ డస్ దాట్ కెరియర్ వర్క్? అది ఆపరేషన్స్ కంట్రోల్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది అది కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మిడిల్ ఆఫీస్ ఫంక్షన్ అనమాట. ఏమవుతుందంటే మనకి డే ఇన్ డే అవుట్ చాలా ట్రేడ్స్ సెటిల్ అవుతుంటాయి మార్కెట్లో. కొన్ని సెటిల్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని డిలే అవుతాయి. డిలే అయిపోయిన ట్రాన్సాక్షన్స్ మీద ఏమవుతుందంటే హెవీ పెనాల్టీస్ ఉంటాయి. సో ఒక ట్రేడ్ ట్రాన్సాక్షన్ మీద 2 parties ఉండొచ్చు, 3 parties ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో కేస్ టు కేస్ ఆ కేస్ని అర్థం చేసుకుని ఇది ఎవరి పెనాల్టీ ఇప్పుడు నేనున్నా ఏ, మీరు బి, ఇంకొకరు సి ఉన్నారు, మన ముగ్గురం ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. నా వల్ల మీకు లాస్ అయితే పెనాల్టీ నేను పే చేయాలి, మీ వల్ల సికి లాస్ అయితే మీరు చేయాలి. సో ఈ ట్రేడ్ కాంట్రాక్ట్ అర్థం చేసుకుని ఎవరెవరికి పెనాల్టీ చేయాలి, ఎవరి వల్ల లేట్ అయింది ట్రేడ్ అనేది సెటిల్మెంట్ చూసుకున్నాక ఆ క్లెయిమ్ అనేది పాస్ చేస్తామన్నమాట. సో అక్కడ కంట్రోల్ కావాలి ఆబ్వియస్లీ. ఆపరేషన్స్ కంట్రోల్ అంటే ఏంటంటే లైక్ మీరు ఉన్న సిచ్యువేషన్ని అసెస్ చేసుకుని, అంటే మనం చేసే రోల్ వల్ల మనకు బ్యాంక్కి లాస్ రాకూడదు. సో నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు రోజుకి 500 claims వస్తాయి, లేకపోతే మంత్లీ 1000 claims వస్తాయి. ఈ క్లెయిమ్స్ని అసెస్ చేసుకుని అర్థం చేసుకుని
ప్రాపర్గా. ఎందుకంటే ఆ పైన ఎవరు ఉండరు అసెస్ చేయడానికి. మన చేతిలో ఎండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే మనం క్లెయిమ్ పంపించేస్తాం. ఓకే. సో అదంతా క్లోజ్ చేయడానికి ఒక 30 days టైం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యూబీఎస్తో జేపీ మార్గన్కి ఏదో కాంట్రాక్ట్ ఉంది. సో జేపీ మార్గన్ నుంచి యూబీఎస్కి ఒక క్లెయిమ్ పంపిస్తాం. వాళ్ళు దాన్ని ఆనర్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయరు. ఆల్ ఆర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్, ఆ క్లెయిమ్ అంటే ఏంటి, క్లెయిమ్ పంపించడం అంటే. సో అదే అంటున్నాను, ఇప్పుడు ఒక ట్రేడ్ లేట్ అయింది యూబీఎస్ వల్ల, జేపీ మార్గన్కి లేట్ అయింది. సో జేపీ మార్గన్ వాళ్ళు నాకు మార్కెట్లో పెనాల్టీ వేశారు. సో నీ వల్ల అడిషనల్గా $10,000 నేను మార్కెట్లో పే చేయాల్సి వచ్చింది, లాస్ వచ్చింది. సో ఈ లాస్ని యాజ్ పర్ ది ట్రేడ్ అగ్రిమెంట్ కండిషన్స్ మీరు మాకు పే చేయాలి అంటే వాళ్ళు క్లెయిమ్ చూసి మొత్తం ఎగ్జాక్ట్లీ అందులో ఏముంటాయంటే ట్రేడ్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రేడ్ డేట్ ఏంటి, సెటిల్మెంట్ డేట్ ఏంటి, క్లెయిమ్ వాల్యూ ఎంత. సో 2 days డిలే అయింది, 2 daysకి పెనాల్టీ ఇంత, ఎక్స్చేంజ్ పెనాల్టీ వేసింది, జేపీ మార్గన్ కట్టింది. సో యూబీఎస్ వాడు జేపీ మార్గన్ కట్టాలి. సో ఇక్కడ ఆపరేషన్స్ క్లెయిమ్స్ అనేది నేను క్లెయిమ్ చేస్తున్నా, $10,000 మీరు మాకు పే చేయాలి, మీ డిలే వల్ల నా డిలే. సో ఎవిడెన్స్ నేను ప్రొడ్యూస్ చేయగానే వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళు వైర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ 30 days పడుతుంది అనమాట. సో ఇది కూడా ఫైనాన్స్ ఒక విధంగా, కాకపోతే ఏంటంటే ఎక్స్టర్నల్ సైడ్, సో మార్కెట్ సైడ్ నుంచి వచ్చే క్లెయిమ్స్ అనమాట, పెనాల్టీస్ కానీ క్లెయిమ్స్ కానీ. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ కెరియర్ తీసుకోవాలంటే సంబడి హూ హెస్ కంప్లీటెడ్ దేర్ అండర్ గ్రాడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్ ఇన్ ఫినాన్స్, రైట్, అటు సైడ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? డూ దే, బికాస్ పీపుల్ టాక్ ఫ్యాన్సీ థింగ్స్ అబౌట్ ఇట్, రైట్. సో హౌ డస్ ఇట్ వర్క్? అసలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఉంది, లేకపోతే ఫైనాన్షియల్ మోడలింగ్ ఉంది, ఎఫ్పిఎన్ఏ సైడ్, లేకపోతే ట్రేడ్ సెటిల్మెంట్స్, మిడిల్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ సేల్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక కంపెనీ ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎంబీఏ స్టూడెంట్స్కి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎంబీఏ చేసిన వాళ్ళకి, టాపర్స్కి, మంచి స్మార్ట్ స్టూడెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. యూజువల్లీ ఇండియాలో ఏంటంటే ఫర్ లాస్ట్ 2 decades చాలా మారిపోయింది. సో మా టైంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని ప్రాసెస్ పేరు చెప్పినా కూడా మేము బ్యాక్ ఆఫీస్ రోల్సే చేసేవాళ్ళం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా మిడిల్ ఆఫీస్ ఫంక్షన్స్ ఇండియాకి రావడం మొదలుపెట్టాయి. సో ఇప్పటికీ వీ డు నాట్ హ్యావ్ ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ ట్రేడర్స్ కానీ, సేల్స్ టీమ్స్ కానీ ఇండియాలో లేవు. అవన్నీ యూఎస్లో ఉన్నాయి. ఎందుకంటే మేజర్గా అక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ టైమింగ్స్ ఫాలో అవుతూ, ప్లస్ అక్కడ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ జరుగుతూ, సో ఆ తర్వాత పోస్ట్ డీల్ డేటానే మనకు వస్తుంది. ఆ రిపోర్టింగ్ కానీ, లేకపోతే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లు కానీ, లేకపోతే ఎంఎన్ఏ ప్రాసెస్లు కానీ, అంటే బిఫోర్ డీల్ జరగకముందు ఎంఎన్ఏ ప్రాసెస్లు కానీ మనకు వస్తాయి. సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రోల్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్గా. యూఎస్లో ఉంటాయి మ్యాక్సిమం, అన్నీ అక్కడే ఉంటాయి, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. బట్ ఎంబీఏ టాప్ టియర్ 1, Tier 2 కాలేజెస్లో చేసిన వాళ్ళకి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళటానికి. లేదంటే ఒక 7-8 ఏళ్ళు కెరియర్ బ్యాక్ ఆఫీస్లో, మిడిల్ ఆఫీస్లో పనిచేసిన తర్వాత వెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ గుడ్ విల్, మీకు హై రెస్పెక్ట్ ఉండి ఆర్గనైజేషన్లో స్టిల్ అక్కడే ఉండి కమిటెడ్గా ఉంటే కనుక దెన్ యూ కెన్ టాక్ టు యువర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ యూఎస్, దెన్ యూ కెన్ టేక్ ఎ స్టెప్, మైగ్రేట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్. సో మెయిన్గా కన్సల్టింగ్ సైడ్ మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే కూడా కన్సల్టింగ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు డెలాయిట్ ఉంది, కేపీఎంజీ ఉంది, బిగ్ 4, ఈఎన్వై, కన్సల్టింగ్ సైడ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, వెన్ యూ యాక్చువల్లీ టాక్ అబౌట్ కన్సల్టింగ్, సో మనం బీసీజీ ఉంది, గ్రూప్స్ కన్సల్టింగ్ అవి ఎక్కువ చేస్తుంటాయి కదా. సో వీ సీ దాట్ టాప్ ప్రీమియర్ కాలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు కన్సల్టింగ్ సైడ్ ఎక్కువ వెళ్తూ ఉంటారని, టాప్ మెకెన్సీ కావచ్చు, కరెక్ట్, ఆల్ దిస్. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్, ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో నాకుంది ఎక్స్పీరియన్స్, బట్ నాకు కూడా ఆ కన్సల్టింగ్ లాంటి ఫ్యాన్సీ రూల్స్కి అంటే ఐ డూ దట్ రీసెర్చ్ అని అనుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి. వాట్ ఈస్ అ పాత్ ఫార్వర్డ్ ఫర్ దెమ్? ఈవెన్ కన్సల్టింగ్ సైడ్ నాకు అది ఒక ఫ్యాంటసీ, కన్సల్టింగ్కి వెళ్ళాలని చెప్పి. అదొకటే నేను ఇప్పటిదాకా పనిచేయని పోర్ట్ఫోలియో ఉందంటే, రైట్. సో యూ నీడ్ టు బీ రియలీ స్మార్ట్, చాలా స్మార్ట్గా ఉండాలి. యాజ్ ఐ సెడ్, యూ షుడ్ బీ అ స్టోరీ టెల్లర్ ఆన్ ది ఫైనాన్స్ సైడ్,
స్కిల్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, అసెస్ చేయగలగాలి, రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది. సో కన్సల్టింగ్ సైడ్ కూడా అది కూడా నీష్ ప్రొఫైలే, చాలా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ దెర్ ఇస్ నో స్టాపింగ్, లైక్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్, వెళ్ళాలి పక్కా అని చెప్పి ఒక పాత్ పెట్టుకుని వెళ్తే కనుక 100% క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ లైక్ మెకెన్జీ కానీ, లేకపోతే బాస్టన్ గ్రూప్ కానీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఆల్రెడీ. కానీ ఏంటంటే కన్సల్టింగ్ మ్యాక్సిమం సౌత్ ఇండియా కంటే కూడా బాంబే సైడ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్ ద కన్సల్టింగ్ ఫర్మ్స్ హ్యావ్ దేర్ బ్రాంచెస్ ఇన్ ముంబై. Yeah. I mean, they are in India for They are in easy India. access. Yeah. ఇఫ్ నాట్ అబ్రాడ్లో ఉండొచ్చు, కాకపోతే ఇండియాలో ఉన్నాయి కదా ఆపర్చునిటీస్. ఎక్స్ప్లోర్ చేయాలంటే వాట్ స్పెషల్ స్కిల్స్ యూ నీడ్ టు గ్రాప్ టు గెట్ దేర్? సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ యువర్ ఓన్ సర్టిఫికేషన్స్ టు ఫాలో. చాలా సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి మంచి నెట్వర్క్ కూడా ఉండాలి. లైక్ యూ హ్యావ్ టు కీప్ ట్యాపింగ్ పీపుల్. అందరినీ లైక్ ఆపర్చునిటీ వస్తే చెప్పండి, అండ్ దే షుడ్ ట్రస్ట్ యూ. మనం అనుకుంటాం మనం ఒక రెజ్యూమే పంపించేస్తే ఒక మెసేజ్ పెట్టగానే వచ్చేస్తుంది జాబ్ అని చెప్పి, దట్ ఈస్ నాట్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండాలి అండ్ మనం ఓపెన్గా ఉండాలి. వాళ్ళ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాం, అండ్ మనం రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ ఉండదు. సో ఏంటంటే యూ నీడ్ టు బీ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ ఆల్ ది నెట్వర్క్. రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సీనియర్స్, మేనేజర్స్తో మాట్లాడాలి. అండ్ మీరు చెప్పండి, ఏ మేనేజర్ రెడీగా ఉంటాడు మంచి రిసోర్స్ని వదిలేయడానికి టీంలోంచి? ఎవరు ఉండరు కదా. కానీ ఏంటంటే వాళ్ళకి ముందు నుంచే మీ కెరియర్ ఆస్పిరేషన్స్ చెప్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఐ మెంటర్ మై టీమ్. లైక్ నేను నా పొజిషన్, నా టైటిల్ నేను చూపించాను యాక్చువల్లీ. లైక్ ఐ సే దట్ ఐ వెంట్ త్రూ సో మచ్. నా కెరియర్లో నేను చాలా చూశాను. సో దే డోంట్ నీడ్ టు గో త్రూ. వాళ్ళు ఏంటంటే నేను వెళ్ళిన పాతలో వెళ్ళక్కర్లేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్తా, నేను ఒక మెంటర్ కింద నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, తప్పు చేస్తున్నావు. ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు పైకి వెళ్తాడు, లేకపోతే వాడు మారేదాకా మేము వెయిట్ చేస్తాం పైకి పంపించడానికి, గ్రోత్ ఇవ్వడానికి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి డెఫినెట్లీ. యూ నీడ్ టు ట్యాప్ పీపుల్, యూ నీడ్ టు బీ ఓపెన్ ఫర్ ది చేంజ్. కంఫర్ట్ జోన్లో కూర్చుంటే అవ్వదు. సో నాకు ఇది బాగుంది, డే షిఫ్ట్ కావాలి, లేకపోతే నాకు ఈ టైటిల్ కావాలి అని కాకుండా, ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ యూ నీడ్ టు స్టార్ట్. అది ఆపర్చునిటీ ట్యాప్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి, ఏ రోల్కైనా ఫస్ట్ 12 months 18 months సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అర్థం చేసుకుని అంతా ఆ రిగర్ అలవాటు అయ్యి ఆ మల్టీ టాస్కింగ్ స్టార్ట్ చేసి, సో మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ యూ హ్యావ్ టు లవ్ వాట్ యూర్ డూయింగ్. మీరు చేసేదాన్ని ఇష్టపడి చేస్తే ఇట్స్ ఈజీ. సో సీరియస్ ఫోక్స్ ఎవరైతే సీరియస్గా గ్రో అవ్వాలనుకుంటారో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గ్రాప్ చేసుకోవాలంతే. ఓకే. ఫ్రమ్ ది టాలెంట్ పూల్ దట్ ఈస్ అవైలబుల్ మన దగ్గర ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అవైలబుల్ పూల్ కావచ్చు, మీరు ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటారు మీ టీమ్కి హైర్ చేసుకోవడానికి. వెన్ ఇట్ కమ్స్ టు బీకామ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలన్నా, ఎంబీఏ ఫినాన్స్, ఎంకామ్ ఫ్రెషర్స్ వీళ్ళని హైర్ చేసుకునేటప్పుడు మీకు ఫేస్ అయిన ఛాలెంజెస్ ఏంటి? స్టూడెంట్స్ దగ్గర స్కిల్ గ్యాప్స్ అంటూ ఉంటాయి. ఏ ఏరియాస్లో మీకు ఆ స్కిల్ గ్యాప్ కనపడింది? సో దట్ ఈ స్కిల్ గ్యాప్ గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది లైక్ విచ్ ఏరియాస్ దే హ్యావ్ టు ట్యాప్ ఆన్ అని. చెప్పాలంటే ఫ్రెషర్స్కి అర్థం కాదు మనం చెప్పినా కూడా. వాళ్ళు ఒక యాంగ్జైటీలో ఉంటారు, జాబ్ వచ్చేయాలి. సో ఛాలెంజెస్ ఎప్పుడు కూడా ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తోనే ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే దే హ్యావ్ ది సెట్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది దే థింక్ మనం ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయితేనే అన్నట్టుగా ఉంటుంది. సో ఫ్రెషర్స్ నేను ఎప్పుడు ఫ్రెషర్స్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా క్లీన్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం పాత హిస్టరీ ఉండదు, లైక్ పాత ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అనే కంపారిజన్ ఉండదు. సో ఫ్రెషర్స్కి మీరు ఎప్పుడు కూడా ఏమైనా చెప్పి నేర్పించుకోవచ్చు. యూ కెన్ ట్రైన్ దెమ్ అకార్డింగ్లీ. అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని తీసుకుంటే, అరే ఇదే రోల్లో మా పాత కంపెనీలో నాకు ఇంత టైం వర్క్ చేసేవాడిని కాదు, ఈ టైంకి నేను బ్రేక్ తీసుకునేవాడిని, ఆర్ లేకపోతే నాకు అక్కడే బెటర్గా ఉంది. నేను అడిగా ఒకడిని, మరి అక్కడ బెటర్గా ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చాను, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఎవరు ఆపట్లేదమ్మా నేను. సో అలా కాదండి అంటారు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ఏ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీ బి.
సో చేంజ్ కావాలని అతను తీసుకొని ఇక్కడికి వచ్చాడు కదా. మనం వెళ్తున్నాం చేంజ్ కోసం, ఎస్ మన దగ్గరికి ఎవరు రావట్లా. ఫ్లెక్సిబుల్గా ఉండి మారితే బాగానే ఉంటుంది. అవే ఛాలెంజెస్ ఉంటాయి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. ఫ్రెషర్స్తో అసలు ఛాలెంజెస్ ఉండవు, చాలా తక్కువ. మేబీ ఆ కాలేజ్ గోయింగ్ ఇది ఉంటుంది కదా, ఆ చిన్న ఆ కాలేజ్ యాటిట్యూడ్, అది వాళ్ళు అది వదిలేయడానికి మేబీ 1 సంవత్సరం టైం పడుతుంది. స్లోగా వాళ్ళే సెటిల్ అవుతారు. దే ఆర్ మోర్ వాల్యుబుల్. ఓకే. సో ఇది మీరు కంపారిజన్ చెప్పారు ఫర్ లాటరల్స్ అండ్ ఫ్రెషర్స్ అని. కరెక్ట్. సో ఫ్రెషర్స్లో నేను స్కిల్ గ్యాప్ అంటే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అందరూ సెలెక్ట్ అవ్వరు కదా, ఆ అవును. స్కిల్ గ్యాప్ ఏంటి అనేది అంటే మీరు చూసి ఆ చెక్ లిస్ట్ ఏంటి? మేము చూసేది మెయిన్గా స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, క్రెడిట్స్ ఎట్లా ఉన్నాయి చూస్తాము. సో వాళ్ళ స్కోర్ ఎంత స్కోర్ చేశారు, కన్సిస్టెంట్గా మినిమం 60-70 ఉందా లేదా చూస్తాము. ఎందుకంటే ఫైనాన్స్ సైడ్ ఇట్స్ నాట్ లైక్ అన్లైక్ మ్యాథ్లో, ఇంజనీరింగ్లో 90s 95 స్కోర్ చేసినట్టు ఉండరు ఫైనాన్స్. 60s and 70s మినిమం 65-70 ఉందా పర్సంటేజ్. దెన్ కమ్యూనికేషన్ బాగుందా, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడా, అండ్ మనం చెప్పింది వింటున్నాడా, అండ్ తనకి ఎక్సైట్మెంట్ ఉందా. చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూ 30 minutes అయిపోతే చాలు అనుకుంటారు. అయిపోతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేదాకా టెన్షన్ పడతారు. ఇంటర్వ్యూలో అయిపోవాలనుకుంటారు. జాబ్ ఎలా వస్తుంది? అది ఒక ఇంటరాక్షన్ ఆపర్చునిటీ కదా. సో ఇంటరాక్ట్ అవ్వాలి, క్వశ్చన్స్ అడగాలి. సో ఏ క్యాండిడేట్ అయినా రోల్ గురించి ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అది చూస్తా. నన్ను అడగాలి, ఈ రోల్ దేని గురించి, నన్ను ఎందుకు హైర్ చేస్తున్నారు, ముందు వాళ్ళు వెళ్ళిపోయారా, ఇది కొత్త రోలా, ఎక్స్పాన్షనా, లేకపోతే ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు, ఇది మనం ఎవరికి పని చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్కిల్ నేను నేర్పించుకుంటా, నాట్ అన్ ఇష్యూ. స్కిల్ నిజంగా నేను నేర్పించుకుంటా, నాట్ అన్ ఇష్యూ. ఎవరైనా అంతే. బట్ దట్ ఎంతూజియాజం టు లెర్న్ అది చూస్తున్నారు. అవును, చూస్తాం. యాటిట్యూడ్ చూస్తాం. ఫర్ ఎనీబడి యాక్చువల్గా వెన్ వీఆర్ హైరింగ్ ఫర్ అవర్ కంపెనీ మెటాఫోక్స్ ఆల్సో, మేము చూసేది మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఏం చెప్తారంటే కంపెనీస్ కూడా, మీరు యాటిట్యూడ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ యాటిట్యూడ్ టు లెర్న్, ఇవి ఇంపార్టెంట్. అవును, స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్, కాకపోతే దే ఫాల్ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఇప్పుడు వాళ్ళకున్న స్కిల్ మనకున్న స్కిల్ రిక్వైర్మెంట్ మ్యాచ్ కాకపోవచ్చు, బట్ స్టిల్ హైర్ చేస్తాం. అంటే ప్రైమరీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అనుకోండి, ఇప్పుడు SAP వచ్చా, SBS వచ్చా, ట్యాబ్లు వచ్చా చూస్తాం. అదే ఫ్రెషర్లో ఏం చూస్తాం, అబ్బాయి ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఎనర్జీ డిస్ప్లే చేస్తున్నాడా లేదా. వాళ్ళు దే క్యారీ లాడ్ ఆఫ్ ఎనర్జీ. నేను కూడా మా HR కూడా అదే చెప్తా. నా దగ్గర 15 మంది టీం ఉంటే 10 మంది ఎక్స్పీరియన్స్ చాలు నాకు. ఒక 5 దే బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. సీనియర్ ఫోక్స్ అంతా బిజీ, అన్న నేను బిజీగా ఉన్నా, నేను వెళ్ళాలి, నాకు టైం లేదు, బ్యాండ్విడ్త్ లేదంటారు. సో యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ వైబ్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. ఆ రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఆ వైబ్ తీసుకొస్తారు, ఆ మిక్స్ తీసుకొస్తారు. కాబట్టి ఫ్రెషర్స్ ఆర్ రియలీ అమేజింగ్. I mean, we want listeners to see that there are opportunities for people, definitely. But you have to tap on the right source. Exactly. And ఇంకోటి ఏంటంటే ఫర్ ఆల్ ద లిసనర్స్ యాజ్ వెల్, ఆపర్చునిటీస్ అబండెంట్గా ఉన్నాయి మార్కెట్లో. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అస్సలు వరీ అవ్వాల్సిన పనే లేదు. ఆల్ యూ నీడ్ టు బీ ఈజ్ మీరు ఓపెన్గా ఉండాలి, నేర్చుకోవడానికి ఓపెన్గా ఉండాలి. ఇంకోటి రెజ్యూమ్ ఫార్మాట్ చూస్తారు అంతా. రెజ్యూమేలో కాస్మెటిక్ మిస్టేక్స్, ఫార్మాటింగ్ ఇష్యూస్, స్పెల్లింగ్స్ అవి కూడా చూస్తారు. ఫ్రెషర్స్ దాంట్లో ఏం చూస్తాం, లైక్ స్కిల్ లేనప్పుడు ఆబ్వియస్లీ ఫార్మాటింగ్ చేసే టైం ఉందా ఈ అబ్బాయికి, అది కూడా లేదు. ఎందుకంటే నేనేంటో మీకు తెలియదు, నేను వచ్చి జాబ్ అప్లై చేస్తున్నాను, నా రెజ్యూమేలో ఉన్న తప్పులు మీకు కనిపిస్తాయి ఆబ్వియస్లీ చదివినప్పుడు. మ్యాక్సిమం తప్పులు లేకుండా ఉండాలి. సో బేసిక్ డీటెయిల్స్ ఉన్నా చాలు. ఈ నీడ్స్ టు ఇంటరాక్ట్ అనమాట. సో పర్సన్ షుడ్ నో ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ ఆగాలి. అట్ ద సేమ్ టైం అవతల మాట్లాడేటప్పుడు మాట్లాడివ్వాలి, అడిగినప్పుడు మనం మాట్లాడాలి. అంతే సింపుల్. ఇంటరాక్టివ్గా ఇంటర్వ్యూ జరిగింది అంటే అది మ్యాక్సిమం 99% పాజిటివ్ అనే అర్థం. ఎంగేజింగ్గా టైం 30 minutes తెలియకుండా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూలో అంటే అది త్రూ అని, మన టెన్షన్ కూడా పడక్కర్లేదు. అట్ ద సేమ్ టైం వెళ్ళాలి, రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి, బయట 4-5 ఇంటర్వ్యూస్ ఇస్తూ
అట్లీస్ట్ ఒక 2-3 జాబ్స్ వస్తాయి. రాకపోతే మనం పెద్ద నష్టపోయేది ఏం లేదు యాక్చువల్లీ. దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. చాలామంది అనుకుంటారు, అరే నాకు రావట్లేదు, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంకా జాబ్ రాలేదని. కంగారేం లేదు యాక్చువల్లీ. ఆ 3 ఇంటర్వ్యూస్ కూడా నీకు ఎక్స్పీరియన్సే. యా. సో యుల్ గెట్ టు నో ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని. యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో మనకిప్పుడు ఓవరాల్గా ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ కెరియర్ చూసుకుంటే పీపుల్ వుడ్ కంపేర్ కదా, ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ Correct. పేరెంట్స్ అందరూ పుష్ చేస్తారు అవును. టు దేర్ ఇంట్రెస్టింగ్ స్ట్రీమ్స్. అవును. అలా కాకుండా స్టూడెంట్స్కి ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వై డోంట్ దే ఎంకరేజ్ అన్నట్టుగా దిస్ వీఆర్ డిస్కసింగ్. బికాస్ దాని ఫ్యూచర్ కెరియర్ కూడా లాడ్ ఆఫ్ హై శాలరీస్తో ఉన్నాయి, అది కూడా ఉన్నాయి అని వాళ్ళకి తెలియాలని. రైట్. సో యాజ్ యూ సెడ్, యు ఆర్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ గుడ్ కంపెనీ విత్ డీసెంట్ అండ్ ఆల్ దట్ హై నంబర్స్ ఉంటాయి. సో అది అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా దేర్ ఈస్ సమ్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు పుట్ కదా. కరెక్ట్. అంటే నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను అన్లైక్ మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, నేను ఎవరితో స్టార్ట్ అయ్యానో లైక్ నేను డిఫరెంట్ పాత్ తీసుకున్నాను. లైక్ ఎవ్రీ 18 months 2 years నేను చేంజ్ తీసుకుంటూ ఇలా ఇంటర్నల్గా ఐజేపీస్ అప్లై చేస్తూ, ఆర్ నాకు ఏదైనా మేనేజర్ వచ్చి క్యాబ్లో కలిసో క్యాఫ్టేరియాలోనో కలిసో, కొత్త ప్రాజెక్ట్ వస్తుంది మాకు, రిక్వైర్మెంట్ ఒక 20 మంది ఉన్నారు తీసుకుంటున్నాం అంటే, ఐ యూస్ టు ఆస్క్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎవరు కావాలి, స్కిల్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి. నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చేయొద్దు చెప్పేవాడిని, ఓకే సార్ నన్ను తీసుకోండి, నేను నా మేనేజర్కి చెప్తా. ఇట్స్ బీన్ క్వైట్ ఎ గుడ్ సమ్ టైమ్, ఆల్మోస్ట్ 2 years 2.5 years స్పెండ్ చేసా ఇక్కడ అంటే. వాళ్ళు కూడా అట్లా. సో ఆ ఇంట్రాక్షన్స్లో కూడా ఏంటంటే మనం అందుకే యూ నీడ్ టు బీ ఓపెన్ ఆల్వేస్, లైక్ ఇయర్స్ ఓపెన్ చేసుకుని ఆపర్చునిటీస్ ఏమొస్తున్నాయి, కంపెనీ గ్రో అవుతుందా, కొత్త టీమ్స్ వస్తున్నాయా, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయా కూడా తెలుసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకే ఒక దాంట్లో లేను యాక్చువల్లీ. స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ స్టేట్మెంట్స్ అండ్ స్ప్రెడింగ్ నుంచి, దెన్ ట్రేడ్ సెటిల్మెంట్స్, దెన్ డెరివేటివ్స్, దెన్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అండ్ లిక్విడిటీ, దెన్ ట్రెజరీ, దెన్ ఫండ్ అకౌంటింగ్. ఒక 1 year టెస్టింగ్ కూడా చేసాం మధ్యలో. ఓకే. సో దెన్ ఇప్పుడు FP&Aలో ఉన్న లాస్ట్ 2.5 years నుంచి. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, లైక్ చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో అఫ్కోర్స్ నాకు అయినట్టు అందరికి అవ్వదు, చాలా రేర్గా ఉంటాయి ఇట్లా. లైక్ 17 yearsలో ఒక 10 roles అంటే అది డిఫరెంట్. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది. Within the organization also you can play multiple roles. ఆ కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అందుకే యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు పీపుల్ విల్ అబ్జర్వ్ ఎ లాట్. కెఫేలో ఉన్నాం, ఫ్రెండ్స్తో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. లైక్ అన్నెసరీ థింగ్స్ మాట్లాడకూడదు, మంచిగా పాజిటివ్ ఇది యాటిట్యూడ్ క్యారీ చేయాలి. ఆ రెస్పెక్ట్ ఉండాలి, సీనియర్స్ అన్న మేనేజర్స్ అన్న. సో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మైండ్లో ఎప్పుడు మేనేజర్స్కి ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఒక ఛాలెంజ్ వాళ్ళకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది ప్రాజెక్ట్, నాకు తెలుసు నెక్స్ట్ ఇయర్ ఏమొస్తున్నాయి ఇక్కడికి, ఎంతమంది కావాలి నాకు అనేది. సో ఎప్పుడు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు ఐ విల్ ఆల్సో ప్లే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాను నా జూనియర్స్తో, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా. సో ఎవరైనా కొంచెం వైబ్రెంట్గా ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకుంటా, మాటల్లో తెలుస్తుంది. తర్వాత చెప్తా, నా దగ్గర ఈ రోల్ ఉందమ్మా వస్తావా లేదా అట్లా. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ MBA చేసి ఫైనాన్స్ సైడ్ వస్తారు. కానీ నో ఫైనాన్స్ ప్రొఫెషనల్ విల్ కన్వర్ట్ యాజ్ అన్ ఇంజనీర్. చాలామంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు MBA చేసి ఇటు వచ్చేస్తారు అనమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉన్న చాలామంది 90% వీళ్ళే IIT చేసి MBA చేసిన వాళ్ళు, లేదా IIT చేసి IIM చేసిన వాళ్ళు, నార్మల్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళి స్కూల్లో చేసిన వాళ్ళే ఉంటారు అనమాట మ్యాక్సిమం. సో అది టిపికల్ కాంబినేషన్. ఇక్కడే తెలిసిపోతుంది మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెంట్. ఫైనాన్స్ సైడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ కావాలి, క్వాంట్ కావాలి, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో వాటి మీద హోల్డ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. అండ్ మార్కెట్ ఎట్లా ఉంది, లైక్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వచ్చే వాళ్ళకి ఎకనామిక్ టైమ్స్ చదవాలి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియాలి, సో ఎకానమీస్ ఎట్లా ఉన్నాయి తెలియాలి. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ ట్యాప్ చేస్తాయి వాళ్ళని, అండ్ దే విల్ ప్లేస్ వెల్. నైస్ వంశీ గారు. ఐ థింక్ వి స్పోక్ ఫ్రమ్ +2 నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆపర్చునిటీస్ అండ్ హై లెవెల్కి వస్తే కూడా ఏమవుతుందని. ఐ థింక్ వీ షుడ్ బీ ఏబుల్ టు డెలివర్ ది రైట్ కంటెంట్.
అండ్ ఇది ఒక్కటే కాదు, బ్యాంకింగ్ సైడ్ మన ఇండియన్ బ్యాంకింగ్స్ కూడా ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎస్బీఐస్ కానీ ఆంధ్రా బ్యాంక్ కానీ ఇంకా ఏ బ్యాంకులు అయినా కూడా అందులో కూడా చాలామంది పిఓ క్లర్క్తో స్టార్ట్ చేస్తారు. సో వాటిల్లో కూడా చాలా వైబ్రెంట్ కెరియర్స్ ఉన్నాయి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత యూ కెన్ చూజ్ యర్ కెరియర్ పాత్ ఇన్ ఎస్బీఐ యాజ్ వెల్. ఇప్పుడు ఆర్బీఐతో కోఆర్డినేట్ చేసే రోల్స్ ఉన్నాయి, తర్వాత లిక్విడిటీ ఫంక్షన్ సంబంధించినవి ఉన్నాయి, లేకపోతే బిజినెస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. లైక్ మన ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మంచి కెరియరే. ఎస్బీఐ కూడా వండర్ఫుల్ ఆర్గనైజేషన్. సో చాలామంది అనుకుంటారు ఓకే కార్పొరేట్స్ ఆర్ బెటర్ దెన్ పబ్లిక్ ఫర్మ్స్ కానీ పబ్లిక్ బ్యాంక్స్ కానీ, అట్లా ఏం లేదు యాక్చువల్లీ. లైక్ ఎక్కడున్నా సరే చెప్పాను కదా, ఆపర్చునిటీ కోసం మనం ఓపెన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఆటోమేటిక్గా ఉన్న చోట కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రం అవ్వవు యాక్చువల్లీ. లైక్ యూ నీడ్ టు వండర్స్ విల్ నాట్ ఎక్స్ప్లోర్ ది ఆపర్చునిటీస్, దట్స్ ఇట్. యా, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. దట్ హెల్ప్స్ అలాట్. సో ఇప్పుడు మన 10th గ్రేడ్లో ఉన్న వాళ్ళకి లేదంటే +2లో ఉన్న వాళ్ళకి ఓకే ఆర్ హూమెవర్ ఆ ఫ్రెషర్స్ లెవెల్ జూనియర్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నేను ఇచ్చే అడ్వైజ్ అంటే కమిటెడ్గా ఉండాలి యాక్చువల్లీ, కమిట్మెంట్ ఉండాలి. లైక్ ఆ టైంలో వాళ్ళకి చెప్పిన 10th ఇంటర్ పిల్లలకి అర్థం కాదు, బట్ వన్స్ డిగ్రీ సైడ్ వచ్చినప్పుడు, గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెల్ ఉంది, ఇప్పుడు ఎక్సెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ టూల్ ఫర్ ఆల్ ద రిపోర్టింగ్ స్టఫ్. సో ఎంఎస్ ఎక్సెల్ మీద హోల్డ్ ఉంటే సో ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ ఇదనమాట. లైక్ మా ఎఫర్ట్స్ వాళ్ళని ట్రైన్ చేయగల, కొంతమందికి ఎంఎస్ ఎక్సెల్ స్టార్టింగ్ నుంచి నేర్పించాల్సి వస్తుంది. సో ఎంత స్కిల్ ఉన్నా, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, సీరియస్ రిసోర్స్ అయినా కూడా ఎంఎస్ ఎక్సెల్ రాకపోయేసరికి చేతులు కట్టేసినట్టు ఉంటాయి. సో ఎంఎస్ ఎక్సెల్, ఈ పవర్ పాయింట్ ఇవి నేర్చుకోవాలి. సో అందుకే డిగ్రీ చదివే వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు సొంతంగా చేయాలి. చాలా మంది కొనుక్కుంటారు బయటకు, దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఈజీ రిలాక్స్ అయ్యారు కదా, సో జాబ్ వచ్చిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఈ ఎంఎస్ ఆఫీస్ సూటు, ఈ పీపీటీలు నేర్చుకుని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ నిజంగా సొంతంగా చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్పోజర్ వస్తుంది. సో ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరో ఇవ్వాలని కాదు, మనం సొంతంగా యూ కెన్ ప్లాన్ సమ్ ప్రాజెక్ట్. నేను చాట్ జీపీటీలో కొట్టినా నేను ఒక స్మాల్ ప్రాజెక్ట్ లాగా ఇస్తాను, యూ కెన్ డూ ఆన్ దాట్. సో చాలా మంది అదే కాపీ పేస్ట్ చేస్తుంటారు, కొనుక్కుంటూ ఉంటారు, నాట్ ఏ గుడ్ సైన్. సో అందుకే చెప్పాను కదా, మా బీకామ్ ఆనర్స్లో కూడా చాలా చాలా అడుగుతారు, వైవాలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు, చెప్పేస్తారు కొనుక్కున్నావా చేసావా అని. నేను చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి చేశాను అనమాట. సో ఒక ప్రాజెక్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మా సార్ అడిగారు నువ్వు కొన్నావు కదా అని. లేదండి బస్ టికెట్లు కూడా చూపించాను, నేను వెళ్ళొచ్చాను నిజంగానే, అక్కడ 15 days ఉన్నాను. సో యా, స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంతే బేసిక్గా. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.